నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం, జగన్ ఓటమి, చంద్రబాబు నాయుడు పోరాటం, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ మనుగడ సహా అనేక అంశాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని, ఆయన హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురు చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే ఆయన మళ్లీ గెలిచి సీఎం అయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ ఎంత అయినా ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిట్లు చేసే వ్యాఖ్యలను తట్టుకొని పోరాటం చేశారు, కానీ ఏనాడు చంద్రబాబు వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఆ పని చేయడం లేదని, హరీష్ రావు ఆ పని చేయడం లేదన్నారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాగించగలదని, పార్టీ బతికితేనే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారన్నారు. అందుకే బీఆర్ఎస్ అంతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావేనని ఆరోపించారు. ఈటెల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను హరీష్ రావే గెంటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వరని జగన్ ని చూసి నేర్చుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్నో ఆశలతో జగన్ కు 151 సీట్లను ఇస్తే అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పనులు తప్పని నిరూపించడానికే ఈ దఫా 11 సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని కేసీఆర్ అనుకుంటే ఆయనే తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు. సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి మనకో సమాజానికో ఉపయోగపడతాయని అన్నారు. ఈ రోజు టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వారికి 10% ఓట్లు వచ్చుండేవి. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని రేవంత్ వ్యాఖ్యానించారు.